ఇండియాలో జనాలను గొర్రెలను చేయడం చాలా ఈజీ. ఈ మాట కొందరికి పక్కాగా వర్తిస్తుంది. గత 3-4 నెలలుగా అఘోరి అని చెప్పుకుని తిరుగుతూ ఒకడు చేస్తున్న హడావిడి చూసి జనాలు నిజమైన అఘోరి అంటూ కాళ్ల మీద పడ్డారు. కొందరు దెబ్బలు తిన్నారు. ఏకంగా తెలంగాణ మంత్రి గారి భార్య కూడా ఆశీస్సులు తీసుకున్న సందర్భం సైతం ఉంది. తీరా చూస్తే అఘోరి కాదు, అఘోరా కాదు, ఫేమస్ అవ్వడానికి వారి వేషం వేశాడనేది తేలింది. చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోయి అఘోరాల్లో కలిశానని అప్పట్లో హడావిడి చేశాడు. కానీ అతని ఒరిజినల్ ఫోటో చూసిన జనాలు అసలు అఘోరి మేడం గారు కాదు, సార్ గారు అని అర్థమై షాక్ అయ్యారు. మంచిర్యాల జిల్లాలోని నన్నేల మండలం కుషన్పల్లి అనే విలేజ్ లో ఉండే చిన్నయ్య చిన్నక్క దంపతుల 3వ సంతానంగా జన్మించిన శ్రీనివాస్ ఈ డ్రామా ఆడుతున్నాడని అర్థమైంది. ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఆ తర్వాత కేదార్నాథ్ కు వెళ్లి అఘోరాల్లో కలిశాడు. ఇక ఆ తర్వాత శ్రీనివాస్ కేదార్నాథ్ వదిలి బయట తిరుగుతున్నాడు. కొంతకాలం అర్ధనారీశ్వరి పేరుతో వివిధ రాష్ట్రాల్లో హడావిడి చేశాడు. ఇప్పుడు నాగసాధుగా పేరు మార్చుకుని హుండాయ్ i20 టాప్ ఎండ్ కార్ వాడుతున్నాడు. iPhone 15 Pro Max వాడుతున్నాడు. ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు వైష్ణవి అనే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆ తర్వాత వైష్ణవి కుటుంబ సభ్యులు ఆమెను తీసుకుని వెళ్లారు. ఇక ఇప్పుడు అఘోరా మొదటి భార్య అంటూ ఒక అమ్మాయి బయటకు వచ్చింది. అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను. అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినా. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. వైష్ణవి తనకు కూతురు లాంటిది అంటూ అఘోరా చెప్పాడని, కానీ ఆమెతో శారీరక సంబంధం కూడా కలిగి ఉన్నాడు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. వైష్ణవి మెడలో వెండితాళి ఉంటుందని, మార్చి 10న తన దగ్గరకు వచ్చి అది తీసుకుని వెళ్లి ఆమెకు కట్టాడని మొదటి భార్య ఆరోపించింది. ఇక తనకు కట్టిన పసుపు కొమ్ము కూడా చూపించింది. అప్పటి వరకు ఆ ఇద్దరి పెళ్లి అయిందనే విషయం తనకు తెలియదని, గట్టిగా అడిగితే నంబర్ బ్లాక్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన మెడలో వెండి తాళి ఉంటది, మీరు చూసారా? అఘోరి మెడలో వెండి తాళి ఉంటది. అది నా మెడలో తాలే. నా దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరకు వచ్చి నా తాళి నాకు తీసుకున్నాడు. అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసానని చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అఘోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టింది. తనకు ఏదైనా ఆశ్రమం పెట్టుకోవాలని అనుకున్నామని, ఇతను కూడా తనకు అనుకూలంగా మాట్లాడడంతో అతనికి దగ్గరయ్యాను అని చెప్పుకొచ్చింది. తాను మొదటి భార్యనే అంటూ చెప్పగా అఘోరా అలియాస్ శ్రీనివాస్ ముందుకు వచ్చి ఆమెకు తనకు ఏ విధమైన సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో మరోసారి హాట్ టాపిక్ అయింది. మరి నిజానిజాలేంటో ఆ దేవుడికే ఎరుక. సరేనే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాధవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను.